మీరింతవరకు విమానమెక్కలేదా? ఎప్పుడైనా ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసి నేను కూడా అందులో కూర్చుని వేరే దేశానికి వెళితే ఎంత బాగుంటుంది అని కలలు కన్నారా? కాని విదేశీ ప్రయాణం అనగానే పాస్పోర్ట్, వీసా ప్రాసెస్లు, లక్షల్లో ఖర్చు, అక్కడ వాళ్ల భాష మనకు రాదేమో అన్న భయంతో మీ కోరికను అక్కడే ఆపేస్తున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. విదేశాలకు వెళ్లాలంటే ఇంగ్లీష్ బాగా రావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండాలి అనేవి కేవలం అపోహలు మాత్రమే. సరైన ప్లానింగ్ ఉంటే ఎవరైనా సరే విదేశాలకు వెళ్లొచ్చు. ఈరోజు వీడియోలో జీవితంలో మొదటిసారి విదేశాలకు వెళ్లేవారు ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభూతిని పొందే 5 అద్భుతమైన దేశాల గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. మనం మొదటి విదేశీ ప్రయాణాన్ని ఎక్కడి నుండి మొదలు పెడదామంటే మనకు అత్యంత దగ్గరగా ఉండే నేపాల్తో. విదేశాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్, వీసా కావాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ నేపాల్ వెళ్లడానికి మన భారతీయులకు పాస్పోర్ట్ గానీ వీసా గానీ అస్సలు అవసరం లేదు. కేవలం మన దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి చూపిస్తే చాలు, నేరుగా బార్డర్ దాటేయొచ్చు లేదా విమానం ఎక్కేయచ్చు. ఇక్కడ మరో గొప్ప విషయం ఏంటంటే మన ఇండియన్ కరెన్సీకి అక్కడ చాలా విలువ ఉంటుంది. అంటే మన 100 రూపాయలు అక్కడ దాదాపు 160 రూపాయలతో సమానం. కాబట్టి మీ బడ్జెట్ చాలా వరకు సేవ్ అవుతుంది. మంచుతో కప్పబడిన హిమాలయాల అందాలు, ఖాట్మండూలో పశుపతినాథ్ టెంపుల్ లాంటి పురాతన ఆధ్యాత్మిక ప్రదేశాల దర్శనం, పోఖరాలో బోటింగ్, ఇవన్నీ చాలా తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయొచ్చు. ఇక భాష రాదేమో అని భయం అస్సలు వద్దు. అక్కడ అందరికీ హిందీ అర్థమవుతుంది. ఫుడ్ కూడా అచ్చం మనలాగే మనకు అలవాటైన రుచులతోనే ఉంటుంది. మొదటిసారి ఎలాంటి భయం లేకుండా విదేశీ గాలి పీల్చడానికి నేపాల్ ది బెస్ట్ చాయిస్. నేపాల్లోని ప్రకృతి అందాలు చూసిన తర్వాత సముద్రాన్ని దాటి ఒక సరికొత్త కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం థాయిలాండ్కి వెళ్లాల్సిందే. విదేశీ ట్రిప్ అనగానే ముందుగా వీసా కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఎన్నో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనే టెన్షన్ చాలా మందికుంటుంది. కానీ థాయిలాండ్ వెళ్లడానికి ఆ తలనొప్పులు ఏమీ లేవు. మనకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంటుంది, లేదా ఒక్కోసారి వీసా ఫ్రీ ఎంట్రీ కూడా ఇస్తుంటారు. బ్యాంకాక్ లాంటి మహానగరంలో షాపింగ్ మాల్స్, ఫుకెట్, పట్టాయా లాంటి చోట్ల పచ్చని దీవులు, బ్లూ కలర్లో మెరిసిపోయే సముద్ర తీరాలు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక్కడ ఇంగ్లీష్ రాకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ ఫోన్లో గూగుల్ మ్యాప్స్, ట్రాన్స్లేటర్ యాప్ ఉంటే చాలు, చాలా ఈజీగా దేశమంతా తిరిగేయచ్చు. పైగా ఇక్కడ అడుగడుగునా ఇండియన్ రెస్టారెంట్లు ఉంటాయి కాబట్టి భోజనం విషయంలో కూడా బెంగ అక్కర్లేదు. టూరిస్టులను చిరునవ్వుతో ఎలా ఆదరించాలో థాయ్ ప్రజలకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బీచ్లు, సముద్రాలు చూశాక తక్కువ బడ్జెట్లో ఒక హై క్లాస్ మోడర్న్ సిటీని, ఆకాశాన్ని తాకే భవనాలను చూడాలనిపిస్తే మనం నేరుగా మలేషియాకి వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా మలేషియా రాజధాని కౌలాలంపూర్ సిటీ చూస్తే మీరు వావ్ అనక మానరు. ఆకాశాన్ని తాకే ట్విన్ టవర్స్ ముందు నిలబడి ఫోటోలు దిగడం, బటూ కేవ్స్లోని భారీ సుబ్రహ్మణ్యస్వామి దర్శనం చేసుకోవడం, గెంటింగ్ హైలాండ్స్లో కేబుల్ కార్ ప్రయాణం, ఇవన్నీ మొదటిసారి విదేశాలకు వెళ్లేవారికి జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన మెమరీస్ ఇస్తాయి. మలేషియా వెళ్లడానికి మరో ప్రధాన కారణమేంటంటే ఇక్కడ మన ఇండియన్స్, ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్ చాలామందుంటారు. మీరు ఏ వీధిలోకి వెళ్లినా మనకు దోశ, ఇడ్లీ, బిర్యానీ వేడివేడిగా దొరుకుతాయి. పైగా అక్కడి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రో రైళ్లు చాలా పర్ఫెక్ట్గా అర్థమయ్యేలా ఉంటాయి. ఎవ్వరైనా సరే ఎవ్వరి సహాయం లేకుండా సులభంగా మ్యాప్ చూసుకుంటూ ఊరంతా తిరిగేయచ్చు. పైగా అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవ్వరి సహాయం లేకుండా మ్యాప్ చూసుకుంటూ సులభంగా దేశమంతా తిరిగేయచ్చు. ఇక ఈ మోడర్న్ సిటీ లైఫ్, ట్రాఫిక్, రద్దీ నుండి కాస్త బ్రేక్ తీసుకుని చాలా ప్రశాంతంగా పచ్చని కొండల మధ్య మీ మొదటి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం భూటాన్ను మించిన అద్భుతమైన ప్రదేశం మరొకటి లేదు. భారతీయులకు ఇక్కడికి వెళ్లడానికి ఎలాంటి వీసా అవసరం లేదు. జస్ట్ బార్డర్లో ఒక చిన్న పర్మిట్ తీసుకుంటే సరిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అని భూటాన్కి పేరుంది. ఇక్కడి ప్రజలు చాలా నెమ్మదిగా, స్వచ్ఛంగా ఉంటారు. ఎత్తైన కొండల మీద ఉండే బౌద్ధారామాలు, లోయలు చూస్తుంటే మనం వేరే లోకంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా బ్యాన్ చేశారు, కాబట్టి వాతావరణం మనకంటే చాలా స్వచ్ఛంగా, క్లీన్గా ఉంటుంది. కాలుష్యం లేని ఒక పచ్చని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫీలింగ్ మీకు భూటాన్ ఇస్తుంది. ఇక ఈ అద్భుతాలన్నీ చూసిన తర్వాత మన ప్రయాణాన్ని
ప్రపంచంలోనే అత్యంత డెవలప్ అయిన నగరాల్లో ఒకటైన దుబాయ్తో ముగిద్దాం. దుబాయ్ అనగానే అది కేవలం ధనవంతులకు మాత్రమే కోట్లు ఖర్చవుతుందేమో అని భయపడకండి. ముందుగానే ప్లాన్ చేసుకుని ఫ్లైట్ టికెట్స్, హోటల్స్ బుక్ చేసుకుంటే సామాన్య మధ్యతరగతి వాళ్లు కూడా ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ముందు నిలబడి గర్వంగా ఫోటోలు దిగచ్చు. దుబాయ్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టినప్పట్నుంచే మీకు అది విదేశంలాగా అనిపించదు. ఎందుకంటే అక్కడ అడుగడుగునా మన భారతీయులే ఉంటారు. మీరు ఏ షాప్కి వెళ్ళినా, ఏ క్యాబ్ ఎక్కినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మన తెలుగువాళ్ళో, హిందీ మాట్లాడేవాళ్ళో ఖచ్చితంగా కనిపిస్తారు. మొదటిసారి విదేశాలకు వెళ్లేవారికి భాష మరియు భద్రత అనే భయం లేకుండా చేసేది ఈ దుబాయ్ నగరమే. ఎడారిలో సఫారీ చేయడం, సముద్రంలో ఆర్టిఫిషియల్గా నిర్మించిన దీవులు చూడడం, ఇవన్నీ మీ మొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ను ఎప్పటికీ మర్చిపోలేని ఒక గ్రాండ్ సక్సెస్ ట్రిప్గా మారుస్తాయి. సో చూశారు కదా, విదేశీ ప్రయాణం అనేది ఇక ఎవరికో పరిమితమైన కల కాదు, మనందరికీ సాధ్యమే. దానికి కావాల్సింది కేవలం ఒక సరైన ప్లానింగ్, కొంచెం ముందుచూపు మరియు ఒక చిన్న ధైర్యం అంతే. మీ పాస్పోర్ట్పై పడే ఆ మొదటి స్టాంప్ మీ జీవితంలో ఎన్నో కొత్త ప్రయాణాలకు దారి చూపుతుంది. మరి మీరు ఈ 5 దేశాల్లో ఏ దేశంతో మీ మొదటి ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారో కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, యూస్ఫుల్ ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.